నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈ రోజు సాయంత్రం శ్రీ అన్నపూర్ణదేవి అలంకారములో మూలవర్లకు స్వీట్స్తో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వేముల ప్రసాద్, సుజాత రామమూర్తి, దొరసాని వెంకటేశ్వర్లు, శైలజ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వ్యవహరించారు. శ్రీ భవానీ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తుల చేతుల మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు. అందులో భాగంగా శివ నృత్య నిలయం విద్యార్థుల చేత భరతనాట్యం, కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన భక్తులను అలరించాయి. వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చినమెట్ల చిరంజీవి, కోశాధికారి బొమ్మిన జనార్దన్ రావు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. కనికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 4వ రోజు. ఈరోజు అలంకారం, అన్నపూర్ణ అలంకారము ఉభయకర్తలుగా వేముల ప్రసాద్, వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు 1000 కిలోల పైన స్వీట్స్ తోటి అమ్మవారికి ఈరోజు మొత్తం అలంకరణ చేయడం జరిగింది. నవ్వుతో నభవిష్యత్ అన్నట్టుగా కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా చాలా బాగుందని చెప్తున్నారు. మీరు ఇంకా కూడా 10:30 వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా భక్తులు ఎవరైనా ఉన్నా సరే అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాము. అట్లాగే రేపు రాజరాజేశ్వరి అలంకారము, అమ్మవారికి 1,00,000 గాజులతోటి మూలవర్లకి అలంకరణ జరుగుతూ ఉంది. రేపు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. ఇక్కడి నుంచి రోజుకు ఒక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఉపయోగించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరూ కూడా మనం చేస్తున్నాం. దేవాసి. నా పేరు ప్రేమ అండి. మేము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. దేవాలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం మేము శ్రీ హరిదాస సహస్రనామ పారాయణం చేస్తామండి. ఇక్కడ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆలయ ధర్మకర్తల మండలి చాలా బాగా నిర్వహిస్తున్నారండి ఉత్సవాలని. వచ్చిన వారికి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కానీ, అమ్మవారికి చక్కగా అందంగా దేవాలయాన్ని అలంకరించడం కానీ, వచ్చిన వారికి ప్రసాదాల విషయాల్లో కానీ
ఇక్కడున్న ఏర్పాట్లు మీకు ఏమైనా అసౌకర్యం కలిగిందా? ఇక్కడున్న ఏర్పాట్లపై మాకు ఏ అసౌకర్యం. సో ఈ రోజు ప్రత్యేకంగా స్వీట్స్ తో ఏర్పాటు చేశారు అమ్మవారి అలంకరణ, ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అమ్మ చాలా బాగా చేయించుకుంటున్నారు వారి చేత. మీ పేరండి? హేమ. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.